హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ లావిష్ హోమ్. ఈరోజు నేను చూపిస్తున్న ఈ మెటీరియల్స్ వచ్చి పక్కన రిఫరెన్స్ పిక్లో ఉంది కదండి, క్రాప్ టాప్. ఆ క్రాప్ టాప్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం తీసుకున్న మెటీరియల్ అయితే ఇదనమాట. చూడండి, ఫస్ట్ వచ్చి క్రాప్ టాప్కి బ్లౌజ్ ఉంది కదా, సో బ్లౌజ్కి మనం లైనింగ్ ఏ విధంగా కటింగ్ చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్స్ మీకోసం మీ ముందుకైతే తీసుకొస్తానండి, చూసి నేర్చేసుకోండి. చూడండి, ఈ బ్లౌజ్ కోసం తీసుకున్న మెజర్మెంట్స్ అయితే ఇవన్నమాట. 8 ఇయర్స్ పాపకి సరిపోతాయండి. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం బ్లౌజ్ అనేది ఇప్పుడు మెజర్మెంట్స్ పెట్టి కటింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. చూడండి, ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే ఫుల్ లెంత్ వచ్చి 15 ఇంచెస్ తీసుకున్నాను. మార్కింగ్ చేసుకోండి. ఇలా షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చి ఈ బ్లౌజ్ ప్యాటర్న్ ఏంటంటే మనం బోట్ నెక్ ప్యాటర్న్ అండి. సో బోట్ నెక్ కోసం అని మనం ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. సో టోటల్ షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత దాంట్లో నుంచి 3 ఇంచెస్కి మనం షోల్డర్ అనేది తీసుకోండి. రిమైనింగ్ పార్ట్ వచ్చి కట్ షోల్డర్ అంటే నెక్కి కటింగ్ అనేది పోతుంది. సో నెక్ వచ్చి నేను ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి, క్రాస్గా 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా బోట్ నెక్ ప్యాటర్న్ అనేది డ్రా అనేది చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ అనేది తీసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి నేను ఎగ్జాక్ట్ 8.75కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న వెంటనే మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయకూడదు. ఫస్ట్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ వచ్చి స్ట్రైట్గా చూడండి, మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ అనేది పెట్టుకొని చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకోండి. చెస్ట్ మార్కింగ్ వచ్చి 6.75 ఇంచెస్ అండి. సో 6.75 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి మనం 2 ఇంచెస్కి కట్ షోల్డర్ హ్యాండ్ రౌండింగ్ విడ్త్ అనేది తీసుకోవాలి. చూడండి, హ్యాండ్ రౌండింగ్ విడ్త్ మార్కింగ్ తీసుకున్న తర్వాత దాని తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ తీసుకొని ఈ విధంగా మనం లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకొని మిడిల్లో 1 ఇంచ్ 1.5 ఇంచ్కి మనం ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, నేను ఎలా చెప్పానో ఆ విధంగానే చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత మనం వేస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. వేస్ట్ మార్కింగ్ చేసుకొని దాని తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ మిడిల్లో టక్ వస్తుంది కదా, సో దానికోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని దాని తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత లాస్ట్లో మనం 1/2 ఇంచ్ ఇలా స్లైట్గా కర్వ్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం లైనింగ్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలండి. దాని తర్వాత బాడీ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సాటిన్ ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని ఇలా కటింగ్ అనేది లైనింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సైడ్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకోవాలండి, నెక్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర. ఓకేనా, ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ అనేది ఫినిష్ అయిపోయిందండి. దీనిపైన మనకి జిమిజు క్లాత్తో మనకి ఫ్రిల్స్ అనేది డిజైన్ వస్తుంది కదా, సో ఆ డిజైన్ మనం ఎప్పుడంటే బ్లౌజ్ ఫస్ట్ స్టిచ్ చేసేసిన తర్వాత లోపల బాడీ బ్లౌజ్ ఉంది కదా, అది స్టిచ్ చేసిన తర్వాత పైన ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఫ్యాబ్రిక్ని చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం లైనింగ్ చూడండి, ఇక్కడ గమనించండి, నేను లైనింగ్కి ఫీజింగ్ పేపర్ అనేది స్టిక్ చేశాను. ఎందుకంటే ఈ బోట్ నెక్ అనేది స్టిఫ్గా రావాలి అంటే మనం ఫీజింగ్ పేపర్ అనేది ఐరన్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్చింగ్ వేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా సైడ్స్ ఉన్నాయి కదా, అవి కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది ఉల్టా అనేది తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తిప్పేసుకొని మనం సైడ్ స్టిచెస్ అనేది వేసేసుకోవాలండి. నెక్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర, అలాగే సైడ్స్కి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. పై స్టిచ్ అనేది వేసుకొని అలాగే ఇక్కడ మిడిల్లో టక్స్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ చూడండి, ఈ విధంగా మనం
బ్యాక్ ఫ్రంట్ రెండు ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. చూడండి, రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పెట్టుకొని ఈ విధంగా కింద పట్టీ కూడా జాయింట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్స్ కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసి పెట్టేసుకొని దీని తర్వాత మనం పైన ఏదైతే డిజైన్ ప్యాటర్న్ వస్తుందో జిమిజూ క్లాత్తో ఆ డిజైన్ ప్యాటర్న్ని ఇప్పుడు రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్యాబ్రిక్ని నేను టోటల్గా 1 మీటర్ తీసుకున్నానండి. టోటల్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ని మనం ఎలా దీని మీద పెట్టుకోవాలి, ఏ విధంగా అసలు నేను తీసుకున్నాను అన్నది చూడండి. ఫస్ట్ వచ్చి దానికోసం మనం లోపల బాడీ పార్ట్ లెంత్ ఎంత వచ్చింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అనేది చెక్ చేసుకోండి. 13 ఇంచెస్ వచ్చింది. ఈ 13 ఇంచెస్ కరెక్ట్గా ఇలా 13 ఉంది కదా, అలాగే మనం జిమిజూ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి 26 ఇంచెస్ లెంత్ రావాలి. ఎందుకంటే ఫ్రంట్ 13 ఇంచెస్ అలాగే బ్యాక్ 13 ఇంచెస్ రెండు కలిపి 13 ఇంచెస్ విడ్త్ లెంత్ అనేది రావాలి. విడ్త్ వచ్చి నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు టేప్ పెట్టి టోటల్ విడ్త్ క్లాత్ అనమాట, టోటల్ విడ్త్ క్లాత్ ఎంత తీసుకున్నాను, 45 ఇంచెస్ తీసుకున్నాను. మీరు అర్థం కాకపోతే ఇలా నేను పేపర్ మీద నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చి మిడిల్లో లైన్ వచ్చి నేను లెంత్ అనమాట అది. ఓకే, మిడిల్లో సర్కిల్ వేసాను కదా, అది నెక్ వస్తుంది. ఇలా విడ్త్ ఉంది కదా, అది వచ్చి 45 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఓకేనా, టోటల్గా 45 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను, 26 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుని చూడండి, నేను పేపర్ మీద కూడా మీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తాను ఎలా తీసుకున్నాను అన్నది. క్లియర్గా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, అలాగే మీ పిల్లల మెజర్మెంట్స్ ప్రకారం మీరు తీసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ 13 బ్యాక్ 13 ఇలా వచ్చింది కదా లెంత్. ఈ విధంగా ఇప్పుడు విడ్త్ చూడండి, విడ్త్ దగ్గర కూడా మనం మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో సెంటర్ పాయింట్ ఉంది కదా, ఫోల్డింగ్ వచ్చిన సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ సెంటర్ పాయింట్ దగ్గర మనం నెక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తామన్నమాట. ఇలా మిడిల్లో సెంటర్లో నెక్ అనేది వస్తుంది. ఇక్కడ బోట్ నెక్ మనం మిడిల్లో నెక్ ఉంది కదా, ఈ నెక్ అనేది మనం ఎగ్జాక్ట్గా క్లాత్ని కూడా సేమ్ పేపర్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకొని మిడిల్లో లెంత్ ఉంది కదండి, లెంత్ వైపుకి బ్లౌజ్ అనేది పెట్టుకొని విడ్త్ వైపుకి మనం ఇలా ఫ్రిల్స్ అనేది వస్తాయి అన్నమాట. చూడండి, మిడిల్లో నేను ఇలా నెక్ ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ ఆ మార్కింగ్ దగ్గర కటింగ్ అనేది చేసేసుకోండి. అంటే క్లాత్కి జిమిజూ క్లాత్కి లెంత్కి విడ్త్కి మిడిల్లో నెక్ అనేది వస్తుంది, సెంటర్లో నెక్ వస్తుంది. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ సర్కిల్ అనేది వచ్చిందా లేదా అనేది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కింద లోపల బాడీ పార్ట్ పెట్టాను కదా, బాడీ పార్ట్ పెట్టి అలా చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని, రాకపోతే మళ్ళీ కటింగ్ చేసుకోండి. దాని తర్వాత మనం ఇలా ఫీజింగ్ పేపర్తో ఇలా 2 స్ట్రిప్స్ అయితే తీసుకోవాలని, లైనింగ్ పేపర్ మీద ఫీజింగ్ పేపర్ పెట్టి స్ట్రిప్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అని చేసుకొని ఫోల్డింగ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు జిమిజూ మిడిల్లో నెక్ అనేది స్టిఫ్గా వచ్చింది. ఇలా చేసిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి మళ్ళీ బాడీ పార్ట్ లోపల బాడీ పార్ట్ నెక్ అలాగే ఫీజింగ్ పేపర్ జిమిజూ క్లాత్ నెక్ మిడిల్లో సెంటర్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ జిమిజూ విడ్త్ క్లాత్ ఉంది కదా, అది మధ్యలో సెంటర్ పాయింట్ టక్ తీసుకొని ఈ బాడీ పార్ట్కి కూడా సెంటర్లో పెట్టుకొని కరెక్ట్గా సెంటర్ మార్కింగ్ దగ్గర పిన్ అనేది జాయింట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి, నేను ఏ విధంగా అయితే ఫ్రిల్స్ చూపిస్తున్నానో ఆపోజిట్ సైడ్ ఉండాలండి. ఇటు సైడ్కి ఆపోజిట్ సైడ్ ఉండాలి, అలాగే ఇటు సైడ్కి కూడా ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఈ విధంగా మనం ఫ్రిల్స్ అనేది ఇలా చిన్న ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చూడండి, లాస్ట్లో మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు పార్ట్ దగ్గర వదిలేసుకోవాలండి. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు దగ్గర బాడీ పార్ట్ దగ్గర అది వదిలేసుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ అలాగే పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి. చూసారు కదా, సేమ్ నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా పెట్టుకోండి. చూడండి, ఇలా బ్యాక్ దగ్గర కూడా సేమ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఖర్చు వదులుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు లేస్ ఉంది కదా, లేస్ జాయింట్ చేయాలి అంటే మనం కింద ఒక స్ట్రిప్ను అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఫీజింగ్ పేపర్ పెట్టి నేను ఇలా స్ట్రిప్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 కలుపుకొని ఒక ఫుల్ లెంత్ స్ట్రిప్ అనేది ఇలా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మిడిల్లో స్ట్రిప్ని కట్ చేసుకొని 2 స్ట్రిప్స్గా తీసుకోండి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఓకేనా? నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ స్ట్రిప్ని బ్యాక్ వైపుకి, బ్లౌజ్ బ్యాక్ వైపుకి తిప్పుకొని ఇలా ఫీజింగ్ పేపర్ లేకుండా ప్లెయిన్ ఉంది కదా, అది స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకొని దాని తర్వాత ఫ్రంట్ వైపుకి ఫీజింగ్ పేపర్ ఉన్న స్ట్రిప్ అనేది ఫ్రంట్ వైపుకి రావాలి. ఓకేనా? ఈ విధంగా ఇలా చూడండి, ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన లేస్ వేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ 2 లేస్ వేసుకొని జాయింట్ చేసుకొని, అలాగే జిమ్మీజూ క్లాత్కి మిడిల్లో నెక్ ఉంది కదా, ఓన్లీ జిమ్మీజూ క్లాత్కి మాత్రమే ఈ లేస్ అనేది జాయింట్ చేసుకోవాలండి. చూసారు కదా, లోపల బాడీ పార్ట్ నెక్ ఉంది కదా, దానికి చేయకూడదు, దానికి జాయింట్ చేయకూడదు, ఓన్లీ పైన ఒకటే చేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ ఎక్కడైతే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, అది ఫ్రిల్స్ ఎలా వచ్చాయి చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలాగా మనం ఎలా పెట్టుకోవాలి అన్నది ఇక్కడ నేను క్లియర్గా నెక్స్ట్ వైపు చూపిస్తాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫ్రిల్స్ మీరు ఎలా వేసుకోవాలి అన్నది మీకు తెలుస్తుంది. చూసారు కదా, లోపలికి మనం హ్యాండ్ పెట్టి ఇలా మిడిల్లోకి లోపలికి తొయ్యాలండి. లోపలికి తోసి అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, సూది దారంతో మనం ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి. అలాగే వన్ ఫ్రిల్, ఇంకోటి సెకండ్ ఫ్రిల్, థర్డ్ ఫ్రిల్, అలా 3 ఫ్రిల్స్ వేసుకోండి. లేదు మాకు చిన్న చిన్న ఫ్రిల్స్ కావాలి అనుకుంటే మీ ఇష్టం, మీరు చిన్న చిన్న ఫ్రిల్స్ అయినా వేసుకోండి. లేదంటే ఇలా పెద్ద ఫ్రిల్తో ఒక 3 ఫ్రిల్ కావాలి అనుకుంటే అలా అయినా వేసుకోండి. ఎట్లా అయినా చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది ఫ్రిల్స్ అనేది. నేనైతే 3 ఫ్రిల్స్ వేసుకున్నాను. ఇటు సైడ్ మనం 3 ఫ్రిల్స్ వేసుకుంటే లెంత్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. సేమ్ లెంత్ మనకి లెఫ్ట్ సైడు రైట్ సైడు రావాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మిడిల్లో బాడీ పార్ట్, లోపల బాడీ పార్ట్ అలాగే లేస్ వేసిన పైన జిమ్మిజూ ఉంది కదా, ఆ 2 సెంటర్లో ఒక చిన్న టక్ మాత్రమే వేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకొని 1 సైడ్ స్టిచ్ చేసేసుకోండి. 1 సైడ్ స్టిచ్ వస్తుంది, 1 సైడ్ వచ్చి జిప్ అనేది యాడ్ చేస్తామన్నమాట. జిమ్మిజూ క్లాత్ అనేది పడకుండా ఓన్లీ లోపల బాడీ పార్ట్ ఒక్కటే మనం ఇలా జిప్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, జిమ్మిజూ ఫ్యాబ్రిక్ అనేది పడకుండా ఓన్లీ బాడీ పార్ట్ మాత్రమే మనం స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకున్నాం. ఇలా 1 సైడ్ వేసుకున్నాం కదా, ఇలా 1 సైడ్ వచ్చి జిప్ అనేది యాడ్ చేసుకోండి. ఇన్విజిబుల్ జిప్ వేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, అది హెమ్మింగ్ చేసుకోండి. అది చేతికుట్లు అనేది హెమ్మింగ్ చేసుకొని ఇలా చూడండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. మంచి మంచి డిజైనర్ అవుట్ఫిట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. చూసి మీరు కూడా నేర్చుకోండి. అలాగే మెజర్మెంట్స్తో సహా క్లియర్గా చెప్తామండి. చూసారు కదా, ఈ బ్లౌజ్ ప్యాటర్న్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత అవుట్లుక్ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు చూసేయండి. చూసారు కదా, ఇప్పుడు ఈ పాప వేసుకున్న అవుట్లుక్ అయితే ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా మీరు కూడా కావాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. మంచి స్టిచ్చింగ్తో, ఫ్రెండ్లీ బడ్జెట్తో మేము స్టిచ్ చేసిస్తాము. కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలాగే చూసి నేర్చుకోవాలి, బిగినర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.